హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. సన్నగా ఉండే వాళ్ళైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండే వాళ్ళైతే 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి సన్నగా అడ్డగీతలు నిలువు గీతలు ఉంటాయి. ఆ నిలువు గీతలు బ్లౌజ్ నడుం భాగం ఇలా పొడవుగా వచ్చేలా పెట్టుకోవాలి. ముందుగా కింద ఒక బార్డర్ గీసుకోవాలి. ఈ విధంగా గీసుకోవాలి. ఇది వెనక భాగం బెల్ట్ భాగం. ఈ బెల్ట్ భాగాన్ని ఇలా మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద లైన్ దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి. ఈ వెనక భాగం ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం మెడ భాగానికి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎంతైతే ఉందో కరెక్ట్గా బ్లౌజ్ అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా పైకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ భాగాన్ని ఇలా లూజ్గా వదలకుండా ఇలా స్టిఫ్గా పైకి ఇలా పట్టుకోవాలి పైకి. ఇప్పుడు బ్లౌజ్ ఎంతవరకు అవుతుందో అక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి ఇలా బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మధ్యలో స్టిచ్చింగ్ పాయింట్కి ఖర్చు భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా అడ్డగా ఒక గీత గీయాలి. పైన ఈ ఖర్చు భాగం పైకి జరుపుకొని ఈ ఖర్చు భాగానికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజు ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఖర్చు భాగం పైకి జరుపుకొని ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి స్ట్రైట్ పైకి ఇలా పెట్టుకోవాలి ఖర్చు భాగం దగ్గర. ఇప్పుడు చంక భాగం ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ పైన ఖర్చు భాగానికి అలా ఒక 2 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కింద మార్కింగ్ దగ్గరికి ఇలా గీత గీయాలి ముందు. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి ఫస్ట్ మార్కింగ్. ఇది స్టిచ్చింగ్ పాయింట్ కాబట్టి లోపలిది ముందు గీస్తున్నాను. ఇది కటింగ్ కోసం. ఇప్పుడు నడుం భాగం. ఇప్పుడు మన ఖర్చు లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ ఇలా పైకి గీసుకోవాలి. షోల్డర్ నుంచి చంక భాగానికి లోతు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం ఈ మెడ భాగం ఇలా కొలుసుకొని చూసుకోవచ్చు. ఇది లోతు పెద్ద మెడ కాబట్టి లోతు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. జస్ట్ కొంచెం లోతు తీస్తే సరిపోతుంది. ఇప్పుడు సరిపోతుందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి వెనక భాగం చూసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి. ఈ విధంగా
స్టిచ్చింగ్ ఇక్కడికి వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం దగ్గర వెనక తిప్పే దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ వేరే మొక్క తీసుకొని ఇలా బెల్ట్ భాగానికి వెనక తిప్పాలి ఇక్కడ. ఇప్పుడు దీనికి వెనక భాగానికి ఖర్చు భాగం అలా వేయాలి చూపిస్తాను. డాట్స్ ఈ షోల్డర్ నుంచి ఇలా మధ్యకు ఫోల్డ్ చేసినట్లయితే ఈ వెనక భాగాన్ని డాట్స్ అలా వేయాలో తెలుస్తుంది. ఇప్పుడు బ్లౌజు ఎంతైతే పొడవు ఉందో ఖర్చు భాగం అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ కింద మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఖర్చు భాగం చూసుకోవాలి. ఇది ఖర్చు ఎంతవరకు ఉంది కాబట్టి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో ఎదర భాగం కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎదర భాగానికి ఎప్పుడు క్రాస్గా వేసుకోవాలి. ఉక్సుల భాగం తీసుకోవాలి ముందు. ఈ షోల్డర్ పాయింట్ నుంచి మధ్య భాగం తీసుకొని కింద ఖర్చు భాగానికి ఈ డాట్స్ ఎంతైతే పొడుగుందో ఇలా చూసుకోవాలి సాగదీయకుండా. ఇప్పుడు మిగిలిన మొక్క పైన క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ నుంచి ఖర్చు భాగానికి అంటే ఇక్కడ వరకు వస్తుంది. కొంచెం పైకి జరుపుకోవాలి. ఇలా చూసుకోవాలి సాగదీయకుండా. ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీనిపై చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకొని ఈ బ్లౌజ్ తీసేయాలి. ఇప్పుడు ఈ ఉక్సుల భాగం దగ్గర ఎదరికి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టి చూసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్ తీసుకొని కొంచెం లోతు తీసుకోవాలి. కొంచెం ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మార్కింగ్ చేసిన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కొలుసు చూసుకోవాలి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కిందకి ఖర్చు భాగం తీసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. మధ్యలో ఖర్చు భాగం కోసం కింద షేప్ దగ్గర ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది లోతు తీయడం కోసం. ఇప్పుడు షేప్ దగ్గర కింద ఖర్చు మధ్యలో టక్స్ కోసం ఈ మధ్యలో షోల్డర్ పెట్టుకొని ఇక్కడికి లోతు తీయాలి. సన్నగా ఉండేలకైతే పైకి ఇలా లోతు సరిపోతుంది.
ఇప్పుడు నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగానికి ఖర్చు ఎంతైతే లూజ్ ఉందో చూసుకోవాలి. ఆ లూజ్ని బట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఎదర భాగం ఒకటే. ఇక్కడ ముడతలు చంక భాగం ముడతలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలా ఉండడం కోసం కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎదర భాగం దగ్గర ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీనికి మధ్యలో ఖర్చు భాగాలు ఎలా వేయాలో చూపిస్తాను. ఓపెన్ సైడ్ మధ్య భాగాన్ని ఇలా మధ్యకు ఫోల్డ్ చేసినట్లయితే మధ్యలో డాట్స్ వేయడం తెలుస్తుంది. మన బ్లౌజ్కి ఎంత అయితే ఉందో ఖర్చు పొడవు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల భాగంతో తీసుకోవాలి. ఉక్సుల భాగం కొంచెం గ్యాప్ ఉంచి క్లాత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఎంతైతే లోతు తీసామో ఆ లోతు దగ్గర నుంచి కింద ఖర్చు భాగం వస్తుంది. డాట్స్ కిందవి. ఇది కూడా మన బ్లౌజ్ ఎంతైతే ఉందో ఖర్చు చూసుకోవాలి. ఈ డాట్ పొడవు దీని పొడవును బట్టి కింద కొంచెం గ్యాప్ ఉంచి ఇది ఎంతైతే పొడవు ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఈ విధంగా పొడవు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఖర్చు భాగం లూజు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. కోసం రెండు చేతుల కోసం రెండు పొరలు ఇవి మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేసినట్లయితే రెండు చేతులకు సరిపోతుంది.
చేయి ఎలా వేసుకోవాలి లూజు. లోపల ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచి క్లాత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉందో హ్యాండ్స్ పొడవు ఖర్చు భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగం పైకి జరుపుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులకి చంక వైపు ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగానికి ఇలా పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎలా తీసుకొని 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. మన ఖర్చు భాగం ఎంతైతే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్కి ఇక్కడ వరకు ఉంది. ఈ లోపలికి ఫోల్డింగ్ కోసం ఇక్కడ ఒకటి కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్య భాగం దగ్గర కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ లోపలికి వేసుకోవాలి. ఇది కూడా రైట్ సైడ్ లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ ఇది మన ఖర్చు భాగం దగ్గర ఎంతైతే ఉందో అంతవరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. హ్యాండ్స్కి 2 పొరల మీద ఇప్పుడు ఎదర భాగం ఇది తెలియడం కోసం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకోవాలి. ఉక్సుల భాగంతో షేప్ ముక్కలు తీసుకోవాలి. కింద ఖర్చు భాగం కోసం కొంచెం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కూడా కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు భాగానికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే క్లాత్ ఎంతైతే ఉందో నడుం భాగం అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, కటింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నడుం సైడ్ అయితే కొంచెం 2.5 ఇంచెస్ వస్తుంది. ఓపెన్ సైడ్ అయితే 3.5 ఇంచెస్ పెరుగుతుంది. మనకి క్లాత్ని బట్టి ఇవి 2 తీసుకోవచ్చు, లేదా వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు వెనక్కి తిప్పడం కోసం.
ఈ విధంగా 4 ముక్కలు షేప్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కల కోసం 2 ముక్కలు తీసుకోవాలి. ఒకటి ఉక్సుల భాగానికి ఇంకొకటి తాడు భాగం కోసం 2 ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం కోసం ఒక ముక్క తీసుకోవాలి పొడవుది. ఈ విధంగా బెల్ట్ భాగానికి ఒక ముక్క తీసుకోవాలి. ఇప్పుడు నెక్ క్రాస్ కాబట్టి క్రాస్గా ముక్క తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.